Welcome to Young Chef. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక సరికొత్త ఫెంటాస్టిక్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది పూజిత. సో లెట్స్ వెల్కమ్ పూజిత. హాయ్ పూజిత. హాయ్ స్వీటీ. బా ఏం స్టైలిష్ గా నడుచుకుంటూ వచ్చారా? మోడల్ నువ్వు? యా, చూస్తేనే తెలిసిపోతుంది ఆ వాకింగ్ స్టైల్. ఇదే కొరియన్ స్టైలా బట్టలు? యా. నీవేనా లేకపోతే ఎవరివైనా? నావే. అంటే అంత లూజ్ ఉంటే కొరియన్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నా. అలా అంటావా? యా. ఎందుకు కొరియన్ స్టైల్ ఇష్టమా? యా, చాలా ఇష్టం. చూస్తుంటావు ఫుల్ సిరీస్? చూస్తూనే. నీ ఫేవరెట్ ఎవరు చెప్పు? గొబ్లిన్. గొబ్లిన్ లో హీరో గొబ్లిన్ కే డ్రామా అనేది మూవీ పేరు. యా. బట్ హీరో పేరు ఏంటి? హీరో పేరు హీరోయిన్ పేరు తెలియదు, కానీ సినిమా ఇష్టం. స్టోరీ ఏంటి? స్టోరీ లవ్ స్టోరీ. అసలు నీకు లవ్ స్టోరీస్ అంటే ఇష్టమా? చాలా. ఏమైనా పాట నేర్చుకున్నాను? నేర్చుకున్నా కానీ అంత ప్రాపర్ గా పాట. ఒక్కసారి కమాన్ లెట్స్ ట్రై. నేను ఎప్పుడు కొరియన్ పాటలు వినలేదురా. లైక్ జెనీ. అది పాట? యా. నువ్వు పాడావా లేదా పేరు చెప్పావు? లైక్ జెనీ పాట. అది పాడాలంటే ప్రాపర్ గా రాదంతా, వాళ్ళంతా ఫేమస్ కాదు. అది అంతే, మొత్తం లిరిక్స్ రావు, కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఏదో పాడిన ఫీలింగ్ వస్తుంది. మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? ఆలు నూడిల్ రోల్స్. మరి లేట్ చేయకుండా ఇవాల్టి రెసిపీ ఆలు నూడిల్స్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఆలు నూడిల్స్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించి తురిమిన ఆలు, నూడిల్స్ మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గోధుమ పిండి, చిల్లీ ఫ్లేక్స్, బ్రెడ్ పౌడర్, నూనె, చీజ్. ఆలు నూడిల్స్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి? ఫస్ట్ కడాయి తెచ్చుకుందాం. ఒక కప్ ఆయిల్ వేసేసి, సో ఈ బౌల్లో అన్ని మిక్స్ చేసుకుందాం స్వీటీ. ఫస్ట్ ఏమంటారు దాన్ని? ఉడకబెట్టిన ఆలుని అమ్మయ్యా బతికించో దేవుడా మొత్తం వేసేయాలి. అండ్ ఇది మ్యాగీ మసాలా, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుందాం. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు కొంచెం ఉప్పు, బ్రెడ్ పౌడర్ వేసుకుందాం. ఇది వేసుకుంటాం, మిక్స్ చేద్దాం. మిక్సింగ్ అయిపోయిందా? అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? దీన్ని రోల్ చేసుకుందాం. చీజ్ పెట్టేసి ఇలా రోల్ చేసిన దాంట్లో చీజ్ పెట్టాలి. ఓకే, చీజ్ పెట్టి మొత్తం క్లోజ్ చేసి ఇలా రోల్ చేయాలి. ఇలాగే అన్నీ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొస్తాం. ఓకే, ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోయి మిగతా రోల్స్ని కూడా చేసి రెడీగా పెట్టేసుకుందాం. సో అయిపోయింది కదా, లాస్ట్ది కూడా అయిపోయింది. మరి నెక్స్ట్ ఇది ఒక 3-4 స్పూన్స్ గోధుమ పిండి ఇందులో యాడ్ చేద్దాం. దీంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుందాం. ఎంత కావాలో చూసుకో. ఓకే, మరీ థిక్ పేస్ట్ కాదు, మరీ లూజ్ కాదు. అయిపోయిందా మిక్సింగ్? యా, మిక్సింగ్ అయిపోయింది. ఎస్. మరి తర్వాత ఇది ఇందులో డిప్ చేయాలి. ఈ నూడిల్స్ ఇందులో వేద్దాం. ఓకే, అంటే ఇది రోల్ చేయడానికి లేదని. ఓ ఎస్. ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తాం. ఓకే, సో మనం తయారు చేసుకున్న రోల్స్ని గోధుమ పిండిలో డిప్ చేసి నూడిల్స్లో డస్ట్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోతుంది కదా. ఫాస్ట్ చేసేసే మరి.
ఓకే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టున్నాయి కదా. అవును, ఇది ప్లేట్లో తీసుకుంటాం. ఎస్, ఇదిగో ప్లేట్ తీసుకో. ఓకే, అండ్ అలాగే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ పీస్ ఇందులో పెట్టేద్దాం. వాటిల్లో ఆల్రెడీ మయోనీస్ అండ్ చీజ్ వేసావా? మైనస్ అండ్ కెచప్. ఓ కెచప్. ఓకే స్వీటీ, ఆలు నూడిల్ రోల్స్ రెడీ. ఎస్, థ్యాంక్ యూ. సో ఫైనలీ ఆలు నూడిల్స్ రోల్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఆలు నూడిల్స్ రోల్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించి తురిమిన ఆలు, నూడిల్స్, నూడిల్స్ మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గోధుమ పిండి, చిల్లీ ఫ్లేక్స్, బ్రెడ్ పౌడర్, నూనె, చీజ్. ఆలు నూడిల్స్ రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. అది వేడెక్కే లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించి తురిమిన ఆలు, నూడిల్స్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, బ్రెడ్ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆలు మిశ్రమంలో చీజ్ పెట్టి రోల్స్ లా చేసుకోవాలి. తర్వాత మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, తగినంత నీళ్లు పోసి కలుపుకుని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న రోల్స్ ని గోధుమ పిండి పేస్ట్ లో డిప్ చేసి నూడిల్స్తో డస్ట్ చేసుకుని వేడెక్కి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ ఆలు నూడిల్స్ రోల్స్ రెడీ. ఆలు నూడిల్స్ రోల్స్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో ఇది టేస్ట్ చేసే ముందు నువ్వు ఒక కొరియన్ సాంగ్ బాకీ ఉన్నట్టున్నావు నాకు. నువ్వు మర్చిపోగలవు. ఇట్లన్నీ నేను అస్సలు మర్చిపోనుగా. ఎవరైనా ఏడిపిస్తుంటే ఎంత ఆనందం వస్తుందో నాకు. నువ్వు మరి ఇక్కడి నుంచి పారిపోకుండా ఉంటానంటే కొంచెం మంచిగా పాడతా. అస్సలు పారిపోను, కావాలంటే దూది పెట్టుకుంటాను. పెట్టుకోపోయినా ఇప్పుడే పాడేస్తా. ఆ పచ్చ పచ్చ, ఆ పచ్చ పచ్చ, కిసి ఫేస్ అంతే స్వీట్. ఇంతకు మించి నన్ను పాడమని. ఆ పచ్చ పచ్చ అని అప్పచ్చి చేసావు కదా ఆ పాట మొత్తం నువ్వు. అది ఎంత ట్రెండ్ అయింది తెలుసా ఇన్స్టాలో. కానీ ఈసారి మొత్తం పాట నేర్చుకుని నీకోసం పాడతా. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఎస్, ఇప్పుడు నువ్వు చేసిన రెసిపీని టేస్ట్ చేసేద్దామా? మనం కష్టపడి మళ్ళీ డిప్స్ కోసం ఏం వెతుక్కుంటాంలే, ముందే డిప్స్ రెడీ చేసి పెట్టేసింది ఇంట్లో. ఇదిగో సూపర్. సో టేస్ట్ చేసేద్దామా? బాగున్నా? బాగుంది కదా వచ్చేసి, కానీ సూపర్ యమ్మీగా ఉంది. నువ్వు మొత్తం నూడిల్స్ వేసేసరికి పైన లేయర్ అంతా క్రంచీగా ఉంది, లోపల ఆలు అండ్ అలా చీజ్ తగులుతుంటే ఆహా, ఆ కాంబినేషనే అద్భుతం అసలు. సూపర్ యమ్మీగా అండ్ డెలిషియస్గా ఉంది. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ స్వీటీ. ఓకే, ఈసారి అప్పచ్చి కాకుండా ప్రాపర్ సాంగ్ నేర్చుకుందాం. ఓకే ఓకే ఓకే, బాయ్ బాయ్. చూసారు కదా పూజిత చేసిన ఆలు నూడిల్స్ రోల్స్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, ఈ యమ్మీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.